హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట. నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిద్దాం. మంచి బరువుగా ఉన్న కళాయి చూసి లేదా డేక్ష పెట్టేసి గ్యాస్ వెలిగించేసుకొని ముందు ఫస్ట్గా ఆయిల్ పోసేస్తున్నాం. మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఆయిల్ వేసేసా. ఆయిల్ వేసేసిన తర్వాత తాలింపులు జీలకర్ర, కొంచెం కాగనిచ్చి తాలింపులు జీలకర్ర, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. ఓకే, ఇది కాస్త వేగిన తర్వాత ఇవి కాస్త జిగట పోవాలని నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. లేదా డే టైంలో ఉండే వాళ్ళు అయితే ఒక 3-4 అవర్స్ ముందు కట్ చేసి పెట్టుకుంటే కాస్త జిగట ఉండదు అనమాట. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఏంటి తిప్పేంత ఎన్ని హోటల్స్కి వెళ్ళినా, ఎక్కడ మంచి రెస్టారెంట్స్లోకి వెళ్ళినా మమ్మీ ఫుడ్డే బెస్ట్ అన్నమాట. అట్లా మీ మమ్మీ చేసిన బెస్ట్ ఫుడ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అబ్బాయికి నేను చేసే ప్రతిదీ ఇష్టం. మా అబ్బాయికి మా అమ్మాయికి ఏదైనా కర్రీ వండనివ్వు, ఫ్రై చేయనివ్వు, లేదంటే పులుసు పెట్టనివ్వు, ఏది చేసినా కానీ మమ్మీ ఇది నువ్వు వండితేనే బాగుంటుంది అని చెప్పని అంటారనమాట. అట్లాగా మనకు కూడా మన మమ్మీస్ ఉండేవి ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ ఫుడ్స్ ఉంటాయి. అయ్యో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై ఇంకా కాస్త దగ్గర పడాలి, ఇంకా కాస్త వేగాలన్నమాట. ఇదిగో నైట్ కట్ చేసి పెట్టడం వల్ల ఆ జిగట అనేది ఎక్కువ లేదనమాట. చూడండి, అది లేకపోతే ఇదంతా ఇప్పటికిప్పుడు కట్ చేసి కనుక ఫ్రై చేసామంటే జూమ్ అంతా దానికి అంటుకొని ఒక గమ్ లాగా ఉంటుంది. చూడటానికి కానీ తిప్పడానికి కానీ అసలు కంఫర్ట్గా ఉండదు చెప్పాలంటే. టిప్ అనుకోండి. ఎప్పుడైనా కానీ బెండకాయ ఫ్రై చేయాలి అని అనుకుంటే 5-6 అవర్స్ ముందే కట్ చేసి కనుక పెట్టేసుకుంటే అది జూమ్ అంతా ఆరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సాల్ట్ వేసామంటే ముక్కలుగా ఇరిగిపోతుంది అనమాట. అంటే ఇది తిప్పేటప్పుడు, గంటితో తిప్పేటప్పుడు సాల్ట్ వేసుంటే ఇదంతా ఇరిగిపోతాయి. అందుకని సాల్ట్ వేయను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు వేయను, ఇంకా కాస్త బాగా మగ్గాక అప్పుడు కారం వేసేటప్పుడు సాల్ట్ వేస్తాను. ముందుగానే సాల్ట్ వేసేస్తాం కదా ముక్కలతో పాటు. కాస్త సాల్ట్ అను పసుపు వేసేస్తాం కదా. కానీ బెండకాయ, బంగాళదుంప ఇవి మాత్రం ముందే వేయను. ఎందుకంటే అవేమో
ఇవేమో ఇరిగిపోతాయి, అవేమో బాగా ముద్దలాగా అయిపోద్ది. అందుకని నాకు వేయాలనిపించదు. సాల్ట్ మాత్రం తర్వాతే వేస్తాను అన్నమాట ఎప్పుడు. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం కొంచెం, మనకు సరిపడా, ఆ కూరకు సరిపడా కొంచెం. దీంట్లో కొబ్బరి కారం వేసుకుంటే బాగుంటుంది, కానీ కొబ్బరి అవైలబుల్గా లేదు. నేను కొబ్బరి కారం ఏం కొట్టలేదు ఈరోజు. రెగ్యులర్గా అయితే కొబ్బరి కారం వేస్తాను, కానీ లేదు, అందుకని ఇప్పుడు ఏం మామూలు కారమే వేసేస్తాను. అటు పక్కేమో కూర వండుతున్నా, ఇటు పక్కేమో కాస్త జీలకర్ర నీళ్ళు కాసుకుంటున్నాను అనమాట. జీలకర్రను ధనియాలు కాస్త రోజు ఎవ్రీ మార్నింగ్ తాగుతాను నేను, ఎంటీ స్టమక్తో తాగుతాను. అందుకని కాసుకుంటున్నాను. అవి రెండు అయ్యేలోపు నెక్స్ట్ ఇదిగో నా డ్యూటీ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అంట్లు కడిగేయాలి, కడిగేసేసి టైం అవుతుంది. మా పాపకేమో కొంచెం ఫీవర్గా ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు స్కూల్కి వెళ్ళలేను మమ్మీ అని అంది. కానీ దాన్ని అలా పెట్టేసి లేమన్నా ఆ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇప్పుడు మాత్రం నేను హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇది కాగి ఇది వేగేలోపు నేను అంత కడిగేసుకుంటాను ఫస్ట్. ఓకే, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని ముక్కలు వేస్తామో వాటికి సగంలో సగం వస్తాయి ఫ్రై చేస్తే. ఓకే, ఇప్పుడు ఇంకా కారం వేసేసుకున్నాం. అందరూ రెగ్యులర్గా చేసేదే, కానీ పర్ఫెక్ట్గా చేస్తేనే టేస్ట్. ఓకే, కారం కూడా వేసేసా. ఇప్పుడు సాల్ట్ వేస్తా. ముక్కు పట్టదు అని అనుకుంటారేమో, సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గ పెడితే ముక్క పట్టుద్ది. మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వడ్డించుకోవడమేనమాట. నేనైతే ఇప్పుడు వడ్డించలేను, మా పిల్లల క్యారేజ్కి అయితే కట్టేయాలి, టైం అయిపోతుంది. అయిపోయింది, నా నీళ్ళు కూడా కాగిపోయినాయి అనమాట, తాగేస్తాను ఇంకా. మరి బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. లైవ్లో కలుద్దాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేద్దామంటే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. నా స్టైల్లో నేను ఇలాగే చేస్తాను, ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ముందు ఏంటంటే చిన్నది కానీ పెద్దది కొంచెం వెడల్పుగా ఉండే కళాయే పెట్టుకోండి, ఎందుకంటే అది గమ్లాగా జిగురుగా అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి మంచిది.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట. నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిద్దాం. మంచి బరువుగా ఉన్న కళాయి చూసి లేదా డేక్ష పెట్టేసి గ్యాస్ చేసుకొని ముందు ఫస్ట్గా ఆయిల్ పోసేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత చూసుకొని. ఆయిల్ వేసేసిన తర్వాత తాలింపులు జీలకర్ర, కొంచెం కాగమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. ఓకే, ఇది కాస్త వేగిన తర్వాత ఇవి కాస్త జిగట పోవాలని నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. లేదా డే టైంలో ఉండే వాళ్ళు అయితే ఒక 3-4 అవర్స్ ముందు కట్ చేసి పెట్టుకుంటే కాస్త జిగట ఉండదు అనమాట. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఏంటి తిప్పేద్దాం. ఎన్ని హోటల్స్కి వెళ్ళినా, ఎక్కడ మంచి రెస్టారెంట్స్లోకి వెళ్ళినా మమ్మీ ఫుడ్డే బెస్ట్ అన్నమాట. అట్లా మీ మమ్మీ చేసిన బెస్ట్ ఫుడ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అబ్బాయికి నేను చేసే ప్రతిదీ ఇష్టం. మా అబ్బాయికి మా అమ్మాయికి ఏదైనా కర్రీ వండనివ్వు, ఫ్రై చేయనివ్వు, లేదంటే పులుసు పెట్టనివ్వు, ఏది చేసినా కానీ మమ్మీ ఇది నువ్వు వండితేనే బాగుంటుంది అని చెప్పని అంటారనమాట. అట్లాగా మనకు కూడా మన మమ్మీస్ ఉండేది ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ ఫుడ్స్ ఉంటాయి. అయ్యో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై ఇంకా కాస్త దగ్గర పడాలి, ఇంకా కాస్త వేగాలన్నమాట. ఇదిగో నైట్ కట్ చేసి పెట్టడం వల్ల ఆ జిగట అనేది ఎక్కువ లేదనమాట. చూడండి, అది లేకపోతే ఇదంతా ఇప్పటికిప్పుడు కట్ చేసి కనుక ఫ్రై చేసామంటే జూమ్ అంతా దానికి అంటుకొని ఒక గమ్ లాగా ఉంటుంది. చూడటానికి కానీ తిప్పడానికి కానీ అసలు కంఫర్ట్గా ఉండదు చెప్పాలంటే. తిప్పనుకోండి. ఎప్పుడైనా కానీ బెండకాయ ఫ్రై చేయాలి అని అనుకుంటే 5-6 అవర్స్ ముందే కట్ చేసి కనుక పెట్టేసుకుంటే అది జోమ్ అంతా ఆరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సాల్ట్ వేసామంటే ముక్కలుగా ఇరిగిపోతుంది అనమాట. అంటే ఇది తిప్పేటప్పుడు, గంటితో తిప్పేటప్పుడు సాల్ట్ వేసుంటే ఇదంతా ఇరిగిపోతాయి. అందుకని సాల్ట్ వేయను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు వేయను, ఇంకా కాస్త బాగా మగ్గాక అప్పుడు కారం వేసేటప్పుడు సాల్ట్ వేస్తాను. ముందుగానే సాల్ట్ వేసేస్తాం కదా ముక్కలతో పాటు. కాస్త సాల్ట్ అను పసుపు వేసేస్తాం కదా. కానీ బెండకాయ, బంగాళదుంప ఇవి మాత్రం ముందే వేయను. ఎందుకంటే అవేమో
ఇవేమో ఇరిగిపోతాయి, అవేమో బాగా ముద్దలాగా అయిపోద్ది. అందుకని నాకు వేయాలనిపించదు. సాల్ట్ మాత్రం తర్వాతే వేస్తాను అన్నమాట ఎప్పుడు. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం కొంచెం, మనకు సరిపడా, ఆ కూరకు సరిపడా కొంచెం. దీంట్లో కొబ్బరి కారం వేసుకుంటే బాగుంటుంది, కానీ కొబ్బరి అవైలబుల్గా లేదు. నేను కొబ్బరి కారం ఏం కొట్టలేదు ఈరోజు. మా రెగ్యులర్గా అయితే కొబ్బరి కారం వేస్తాను, కానీ లేదు, అందుకని ఇప్పుడు వేలు మామూలు కారమే వేసేస్తాను. అటు పక్కేమో కూర వండుతున్నా, ఇటు పక్కేమో కాస్త జీలకర్ర నీళ్ళు కాసుకుంటున్నాను అనమాట. జీలకర్రను ధనియాలు కాస్త రోజు ఎవ్రీ మార్నింగ్ తాగుతాను నేను, ఎంటీ స్టమక్తో తాగుతాను. అందుకని కాసుకుంటున్నాను. అవి రెండు అయ్యేలోపు నెక్స్ట్ ఇదిగో నా డ్యూటీ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అంట్లు కడిగేయాలి, కడిగేసేసి టైం అవుతుంది. మా పాపకేమో కొంచెం ఫీవర్గా ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజు స్కూల్కి వెళ్ళలేను మమ్మీ అని అంది. కానీ దాన్ని అలా పెట్టేసి 11 ఆ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇప్పుడు మాత్రం నేను హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇది కాగి ఇది వేగేలోపు నేను అంత కడిగేసుకుంటాను ఫస్ట్. ఓకే, బాగా వేగిపోయింది. మనం ఎన్ని ముక్కలు వేస్తామో వాటికి సగంలో సగం వస్తాయి ఫ్రై చేస్తే. ఓకే, ఇప్పుడు ఇంకా కారం వేసేసుకున్నాం. అందరూ రెగ్యులర్గా చేసేదే, కానీ పర్ఫెక్ట్గా చేస్తేనే టేస్ట్. ఓకే, కారం కూడా వేసేసా. ఇప్పుడు సాల్ట్ వేస్తా. ఉప్పు పట్టదు అని అనుకుంటారేమో, సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గ పెడితే ముక్క పట్టుద్ది. మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వడ్డించుకోవడమేనమాట. నేనైతే ఇప్పుడు వడ్డించలేను, మా పిల్లల క్యారేజ్కి అయితే కట్టేయాలి, టైం అయిపోతుంది. అయిపోయింది, నా నీళ్ళు కూడా కాగిపోయినాయి అనమాట, తాగేస్తాను ఇంకా. మరి బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. లైవ్లో కలుద్దాము.